గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 66 రోజులు గడుస్తుంది. కానీ చిన్నారి ఆచూకీలో ఎలాంటి పురోగతి లేదు. చిన్నారి ఆచూకీ కోసం భారీ ప్రభుత్వ యంత్రాంగమే పనిచేస్తున్న చిన్నారి ఆచూకీలో చిన్న క్లూ కూడా దొక్కలేదు. దీంతో పాప ఎప్పటికైనా తిరిగి వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. నిత్యం చిన్నారి జ్ఞాపకాలతో గడుపుతున్నారు. ఇలా ఉంటే చిన్నారితో పాటు తప్పిపోయి ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందిన శునకం బదులు మరో చిన్న శునకాన్ని తెచ్చి పెంచుకుంటున్నారు. ఇలాగైనా చిన్నారి జ్ఞాపకాల నుంచి కొంతైనా బయటపడొచ్చని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇక దానికి జాను అని నామకరణం చేసి ప్రేమగా పెంచుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కనుక్కుందాం. అక్కడ ఉన్నటువంటి మా తుని ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. దాదాపు ఇప్పటికి 2 నెలల సమయం గడుస్తుంది. ఇప్పటికి కూడా చిన్నారికి సంబంధించినటువంటి ఆచూకీ ఎక్కడ కూడా తెలియట్లేదు. సో ప్రభుత్వ యంత్రాంగం ఏమంటుంది? రెస్క్యూ టీమ్ ఏమన్నా మాట్లాడడం జరిగిందా? తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారు? విజయ్, ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 2 నెలలు పూర్తయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆచూకీ గాని ఎటువంటి జాడ గాని ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి అయితే మనకి ఈ ఇక్కడ నెలకొంది. అయితే ప్రస్తుతం ఎప్పటికైనా నా పాప తిరిగి వస్తుందని ఆశతో అయితే చిన్నారి తల్లి అయితే ఎదురు చూస్తూ ఉంది. ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు మమ్మల్ని మెదులుస్తూ ఉన్నాయి. మాకు అసలు నిద్ర కూడా పట్టడం లేదని కూడా తల్లి అయితే మనతో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే కుక్క ఆ రోజు కుక్క మరణించడం జరిగింది. అది ఒక 4 రోజుల తర్వాత కుక్క మరణించడం జరిగింది. ఆ కుక్కని ఏదైనా కుక్క మా పాపకి కుక్క అంటే చాలా ఇష్టం. ఆ కుక్కని చాలా ఎంతో ప్రేమగా చూసుకునేది మా పాప అని కొత్తగా ఒక కుక్క పిల్లను ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ కుక్క పిల్ల కూడా జాను అనే పేరు పెట్టుకుని దాని ముందు ఏదైతే మా పాప దాంతో ఆడినటువంటి ఆటలు ఇవన్నీ కూడా మాకు గుర్తు చేసుకుని మళ్ళీ నెమరు వేసుకుంటూ ఇలా మనం ఎంతో మానసిక శోభన అనుభవిస్తున్నాం అని చెప్పేసి కూడా తల్లి అయితే చెప్పడం జరిగింది. అయితే జ్ఞానేశ్వరి తల్లి అయితే ఇప్పటికీ కూడా ఎదురు చూపులు అయితే చూస్తూ ఉంది. నా పాప ఎప్పటికైనా నా ఇంటికి తిరిగి వస్తుందని ఎదురు చూపు అయితే చూస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని కోణాల్లోని కూడా దర్యాప్తులు అయితే మొత్తం ఆపేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి దర్యాప్తులు చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి దగ్గర అయితే పాప తల్లి కన్నీరు మున్నీరు గారుస్తూ మాకు మా పాపను అప్పచెప్పండి అని కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపేయడం కానీ లేదంటే గాలింపు చర్యలను చేపట్టడం కానీ నిలిపివేశారంటున్నారు కదా, మరి తల్లిదండ్రులు అడగట్లేదా? ఇంకా కూడా కంటిన్యూ చేయండి, ఆ సర్చింగ్ అనేది చేయాలి అనే రిక్వెస్ట్ ఏం చేయట్లేదా? ఇప్పుడు అక్కడ తోటలో ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఎవరినైనా అడగడానికైనా వాళ్ళు అక్కడ తల్లి గాని తండ్రి గాని ఎవరైనా అడగడానికి అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అక్కడికి ఎవరు కూడా వెళ్ళట్లేదు. తోట ఏదైతే పాప 20 రోజులు 30 రోజులు వరుసనే కొనసాగే గాలింపు చర్యలు, దాని తర్వాత అక్కడ తోటలోకి ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు విజయ్. సో ఇక తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే, ఇక అధికారులు ఆశలు వదులుకోవాలి, కనిపించే పరిస్థితి ఉండదు, కిడ్నాప్ గురైంటుందా, లేదంటే ఏదన్నా క్రూర జంతువులు ఏదన్నా ఆహారానికి బలికొని ఉంటాయా, ఇట్లా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి కదా. మరి తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్? లాస్ట్ ఏదైతే డిఎస్పీ మీటింగ్ పెట్టి మనకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే పాప దొరికే వరకు కూడా మేము గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తామని చెప్పేసి కూడా పాప తల్లిదండ్రులకి అయితే డిఎస్పీ హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే బాలగంగాధర్ తిలక్ ఉన్నారో తల్లిదండ్రులు కూడా హామీ ఇచ్చారు. మేము పాప దొరికే వరకు కూడా మేము వెతికి పెడతామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకి ఎలాంటి సమాచారం అయితే కూడా అందినట్టుగా ఇక్కడ కనిపించడం లేదు. పాప తల్లి అయితే ప్రస్తుతం మాకు మా పాపని ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే దయచేసి మాకు అప్పగించండి అని ఎప్పుడు ఏ వీడియోలో చేసినా సరే అదే మాట అయితే తల్లి కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరో తీసుకెళ్లి ఉంటారో తెలియని వ్యక్తులు, ఒకవేళ తెలియని వ్యక్తులు ఎవరన్నా తీసుకెళ్లి ఉంటే మా పాపని మాకు అప్పగించండి అని చెప్పేసి కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఇది చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటికీ కూడా లభ్యం కాలేదు. దాదాపుగా నేటితో 2 నెలలు పూర్తవుతుంది. సరిగ్గా 2 నెలల కిందట 9వ తారీఖున జ్ఞానేశ్వరి ఇంటి నుంచి తప్పిపోయినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కావచ్చు, లేదంటే అక్కడున్న స్థానిక అధికారులందరూ కూడా అనేక రకాల టీమ్స్గా విడిపోయి సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికి కూడా చిన్న ఆచూకీ ఎలాంటి క్లూ కూడా
దొరకనటువంటి పరిస్థితి. సో జ్ఞానేశ్వరి తునికి సంబంధించినటువంటి ఈ ఘటనలో జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 2 నెలలు గడుస్తున్నా కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడంతో ఆ తల్లి ఇంకా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.